బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ పైన. ఎస్, ఇప్పుడిప్పుడే అసలైన నిజాలు బయటకు వస్తున్నాయి, పచ్చి నిజాలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా మారిపోయింది భారత్తో పెట్టుకుంటే అనేది ఇప్పుడిప్పుడే క్లియర్గా కంటికి కనపడుతోంది. అయితే మేము ఈ యుద్ధంలో మేము ఓడిపోలేదు, మేము ఖచ్చితంగా భారత్ పైన ఘన విజయం సాధించాము, భారతే ఓడిపోయింది అని చెప్పేసి పాకిస్తాన్ ఒగల ప్రగల్భాలు పలికింది. కానీ చూసినట్లయితే ఖచ్చితంగా పచ్చిగా చూసినట్లయితే మాత్రం పచ్చి నిజాలు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే. ఎందుకంటే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, మన ఇండియన్ హెలికాప్టర్ ఏదైతే పాకిస్తాన్ యొక్క యుద్ధ విమానం ఉందో దాన్ని బంధించి మరి భారత్కు తరలిస్తుంది. ఆ విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు కళ్ళారా చూడొచ్చు. ఆ ఫోటో కూడా అది మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అయితే భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు రాత్రికి రాత్రే ఒక జలకని చెప్పుకోవాలి. ఈ దాడులో పాక్కు చెందిన అనేకమైనటువంటి సైనిక స్థావరాలు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, రాడార్ సిస్టాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయాయి. పాకిస్తాన్ వాయుసేన అసలు దీని భారత్ ఇచ్చిన జలకి గడగడలాడిపోయింది. కానీ పాకిస్తాన్ ఒగల ప్రగల్భాలు మాత్రం ఎలా ఉన్నాయంటే, మాకు ఏ విధమైనటువంటి నష్టం జరగనే లేదు, మేము చాలా అంటే మంచిగానే ఉన్నాము, పాకిస్తాన్కి ఎలాంటి నష్టాలైతే వాటిల్లలేదు, ఈ యుద్ధం వల్ల భారత్కే నష్టం వాటిల్లింది, మేము భారత్ను వణికించాము అన్న కాన్సెప్ట్లో అయితే అక్కడి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన అలాంటి అతిగా మాట్లాడే విధానాలు మనం మీడియా పరంగా కూడా మనం ఎన్నోసార్లు చూసాం ఇదివరకే, నిన్న మొన్న కూడా. అంత దారుణంగా అంటే ఓడిపోయినా కూడా కింద పడ్డ పైకాలు అంటే పైనున్న కాలు నాదే అని చెప్పుకునేది ఒక పాకిస్తాన్కే వర్కౌట్ అవుతుందో ఏమో మరి. అయితే ఏదైతే JF-17 థండర్, మిరాజ్ 3, F-16 లాంటి పాకిస్తాన్ అత్యాధునిక యుద్ధ విమానాలను ముఖ్యంగా మన భారత్ అయితే టార్గెట్ చేసింది. ఆ రాఫ్ నూర్ ఖాన్ బేస్ పైన కూడా భారత బ్రహ్మోస్ క్షిపణి దాడిలో కనీసం 3 విమానాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఈ విషయాలన్నీ పాకిస్తాన్ మీడియాలో ఎక్కడ కూడా టెలికాస్ట్ అవ్వవు, అంటే వాళ్ళు చెప్పరు. ఇవన్నీ మన భారతీయులు అంటే మన భారతీయ ఆర్మీ, మన ఇండియన్ ఆర్మీ చెప్పేంత వరకు కూడా ఇది ప్రపంచ దేశాలకు తెలియదు. అయితే ఇవన్నీ తప్పుడు ప్రచారాలు మాత్రం పాకిస్తాన్ మాకు ఎలాంటి నష్టం జరగలేదు అని తప్పుడు ప్రచారాలకైతే పాకిస్తాన్ ఒడిగట్టింది. మరి దానివల్ల వారికి అంటే ఎక్కడ కూడా పడిపోకుండా, ఇజ్జత్ పోకుండా, ముఖ్యంగా చెప్పాలంటే ఇజ్జత్ పోకుండా ఖచ్చితంగా మేము ఆ పాకిస్తాన్ ప్రపంచ దేశాల దగ్గర ఎక్కడ కూడా దిగజారకుండా అన్న కాన్సెప్ట్లోనే ఇదంతా అంటే ఉద్యర ప్రచారాలు, ఈ తప్పుడు వార్తను ఏదైతే సర్క్యులేట్ చేస్తూ ఉన్నాయి నెట్టింట. ఆపరేషన్ తర్వాత భారత ఆర్మీ ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇది ఒక్క ముందు జాగ్రత్త మాత్రమే, ఇది యుద్ధం కాదు, మీకు మేము ఇస్తున్న ముందు జాగ్రత్త మాత్రమే, చాలా అలర్ట్గా ఉండాలి. పాకిస్తాన్ భారత్తో పోట్లాట అంటే కొట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. భారత్తో యుద్ధం అంటే మీరు ఆషామాషి విషయం కాదు అన్నట్లు కూడా ఫస్టే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అలర్ట్ కూడా చేసింది. అయినా సిగ్గు శరం అనేది లేకుండా భారత ఆర్మీ పైకి ఏదైతే పాకిస్తాన్ ఉందో టెర్రరిస్టులను ఊసిగోల్పడము, ఇలాంటి చర్యలతోటి ఇంకా కూడా దిక్కుమాలిన పనులకైతే ఇంకా వడిగడుతూనే ఉంది. అయితే విదేశీ మీడియా ప్రతినిధులు కూడా ఈ విషయంలో చాలా వరకు విచారణ తెలియజేశారు. పాక్ సైనిక వర్గాలు కూడా ఫైటర్ జెట్ల ధ్వంసమయ్యాయని వారు కూడా విదేశీ ప్రతినిధులు కూడా అంగీకరించారు. తమకు జరిగిన నష్టం తక్కువ చూపించేందుకు ఎప్పటిలాగే వారు ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. అంటే మాకు ఎలాంటి నష్టం జరగలేదు, మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం, భారత్కే ఎక్కడ లేని నష్టం అంతా భారత్కే జరిగింది అన్న కాన్సెప్ట్లో అయితే పాకిస్తాన్ ఉగల ప్రగల్భాలు పలికే ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉంది. భారత ఆర్మీ హెలికాప్టర్ ఒక ధ్వంసమైన పాక్ యుద్ధ విమానాన్ని లాగుతూ దాన్ని బంధించి మరి భారత్కు తరలిస్తూ ఉండడాన్ని మీరు కనీసం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తూ ఉంది. అది పరిస్థితి, పాక్ పరిస్థితి. అది ఒకేసారి పాక్ ఎయిర్ ఫోర్స్ బేస్లు, మిస్సైల్ నిల్వలు, సైనిక ప్రధాన కేంద్రాలు అన్నిటిని కూడా ఒక్క రాత్రి నిమిషాల వ్యవధిలోనే టార్గెట్ చేసి దెబ్బ కొడితే మొత్తం ఎక్కడొక్కడ కుప్ప కూలిపోయాయి పాకిస్తాన్లో. ఇది భారత్ సత్తా అంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కు ఈసారి ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కు అర్థమయ్యేలాగా ఇప్పటికే చెప్పింది. అయినా కూడా కుక్కతోక వంకర అన్న బుద్ధి మాత్రం పోనించుకోదు పాకిస్తాన్. యథావిధిగా మాకు ఎలాంటి నష్టం జరగలేదు, మా వల్లనే భారత్
అతలాకుతలమైంది. అదేదో పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు అనమాట. వాళ్ళ మీడియా పాక్ మీడియా ఛానల్లో కూడా వారు చెప్పే ఆ మాటలు అక్కడి మీడియా కూడా అక్కడి ప్రభుత్వమే అనుకుంటే అక్కడి మీడియా సంస్థలు కూడా అంతే దారుణంగా ఉన్నాయి. భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు ఇంకా వాటి గురించి చెప్తే ఇక పాకిస్తాన్ గుండెల్లో అయితే ఇంకా నెక్స్ట్ టైం భారత్తో పెట్టుకోవాలంటే కూడా గడగడలాడిపోవాల్సిందే. ఎందుకంటే భారత్ ఏదైతే బ్రహ్మోస్ క్షిపణి ఉందో భారతదేశం యొక్క బ్రహ్మాస్త్రం అని గుర్తుపెట్టుకోవాలి. అది తలుచుకుంటే పాకిస్తాన్ మొత్తం ఎక్కడిదక్కడ చెల్లాచెదరైపోతుంది. ఆ విధ్వంసం ఎలా ఉంటుందో కూడా ఆ చిన్న ఒక్క శాంపుల్ బ్రహ్మోస్తోనే కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఎలా ఉంటుంది బ్రహ్మోస్తో పెట్టుకుంటే. భారత్ దగ్గర బ్రహ్మోస్ లాంటి ఇంతటి అత్యాధునిక క్షిపణులు ఉన్నాయి, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని ఇదివరకు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికింది. ఎప్పుడైతే ఈ బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ పైన అటాక్ చేసిందో ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాళ్ళ లోపల భయం స్టార్ట్ అయింది. అయితే ఇప్పటి వరకు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు. ఈ యుద్ధం విరమణ తర్వాత ఏదైతే యుద్ధ వాతావరణం కొంచెం సద్దుమణిగిన తర్వాత ఇప్పుడు అర్థమైపోతుంది, ఇప్పుడు తెలుస్తుంది అసలు విషయాలు. మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా ఈ రూపంగా బయటపడుతూ ఉన్నాయి. మీరు చూడొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఫోటో చూడొచ్చు. కళ్ళకు కట్టినట్లుగా ఎంత అద్భుతంగా చూడు. పాకిస్తాన్ ఏదైతే యుద్ధ విమానం ఉందో దాన్ని భారత ఆర్మీ హెలికాప్టర్లో దాన్ని బంధించి మరి భారత్కి ఏ విధంగా తరలిస్తున్నారు. ఒక టెర్రరిస్టుని, నిజంగా ఒక టెర్రరిస్టునే పట్టుకొని అట్లా బంధించి తీసుకొస్తుంటే ఎంత ఆనందం వేస్తుందో. ఆ యుద్ధ విమానాన్ని తీసుకొస్తూ ఉంటే కూడా నిజంగా అబ్బా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది రాబాయి పాకిస్తాన్ భారత్ యొక్క బలం ఇదిరా నాయన అని చెప్పి ఈ రూపకంగా నిరూపిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ ఫోటో చూస్తూ ఉంటే. ఈ దాడుల అనంతరం కూడా ఎయిర్ మార్షల్ ఏకే భారతి మీడియా ముందుకు కూడా వచ్చి కీలకమైన ప్రకటనలు చేశారు. మన సరిహద్దుల్లోకి ప్రవేశించబోయే పాక్ యుద్ధ విమానాలను అడ్డుకున్నాం ఎన్నోసార్లు. వీళ్ళు కూడా మన ఇండియన్ ఆర్మీ కూడా అనేక విధాలుగా అనేక సార్లు చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాలను ఇంపార్టెంట్ ఏవైతే పాకిస్తాన్కి ఏదైతే నావికా స్థావరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మొత్తం కూల్చి పారేసినట్లుగా అన్ని విషయాలు వారు కూడా చెప్పడం జరిగింది. అయితే పాకిస్తాన్ మిలిటరీ మాత్రం దీన్ని అంగీకరించలేకపోయింది ఇప్పటివరకు. కానీ ఆ విషయాలన్నీ దాస్తే దాగే విషయాలు కావు కాబట్టి ఇప్పుడు యుద్ధం సద్దుమణిగిన తర్వాత ఈ విషయాలన్నీ అయితే బయటికి వెలుగులోకి రావడం జరుగుతుంది. చూడొచ్చు మీరు కూడా ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో బిగ్ టీవీ స్క్రీన్ పైన. His air bases, command centers, military infrastructure, air defense systems across the entire Western Front. The bases we struck include Chaklala, Rafiki, and mind you, Chaklala is Islamabad. Rahim Yar Khan, Sakar, sending a clear message that aggression will not be tolerated. This was followed by strikes at Sargoda, Bholari, Jacobabad. We also struck the C2 centers at Murid, the UE complex at Murid, Rafiki, radar at Chunia, which I will show you, Rahim Yar Khan airfield, and the unmanned combat aerial vehicle hangar at Sakar. I would like to reiterate here that we have the capability to target every system at these bases and more. However, it was only a measured response to instill good wisdom to our adversary to refrain from further escalation. IF response was directed only at military installations, avoiding civilian and collateral damage. I would now like to show you some of the effects that have been achieved as a result of our air operation. Here is the Pasrur air defense system. If you could see, zoomed up view, this is the radar mounted on a high tower. And after the strike, thank you. Can you hear me? Yeah, thank you. And after the strike, this is what has happened. This radar has been taken out, completely burnt. Next slide, please.
The Chunia Air Defense Radar, which was taken out on 7th and 8th, this is the radar site. A blown up photograph, once again, on a tower, not very clear, but what you see very clearly is the after effect after we have struck. The radar head has been completely decapitated. Next slide, please. Arifwala Air Defense Radar. In this complex, you see how it looked before, blown up image, and after really blown up. Next. Now coming to Sargodha Airfield. Remember, this is one of their important airfields wherein they have a lot of assets, F-16s, other assets which they keep getting, training institutes. And we have stuck this airfield. It is not, if you zoom in here, then one impact point here on the runway and second impact point of our weapon, precision weapon on the runway. And if you see this blown up repairing going on, same here. Next. Raimiar Khan. This is the area we have struck. A deep strike out here and one complex here. So this is how it looked before, and same, you see a big crater, another crater here, and this complex, after strike, neutralized. Next. Chaklala Airfield, Noor Khan, once again a major air base, a lot of their logistic assets out here. This was the chosen complex that we intended to strike and convey a message. Next slide, please. This is how it looked before, and this is how it looked after our strike. Next. Sakar. We chose the radar site at Sakar. This is the radar site, and after it was struck, this is the aftermath, completely burnt out. Next, please. Aircraft shelter. This is how it looked before the strike, and this is how it looked after the strike. The roof of the buildings completely caved in and burnt. Next. Bolari Airfield, aircraft hangar. This is how it looked before, and this is how it looked after the precision strike. Next. Jacobabad, aircraft hangar, and this is how it looked after. Next. So what I'm trying to convey here, ladies and gentlemen, is to start with, our fight was neither with the Pakistani military nor with anybody else who's there on the other side. Our fight was with the terrorists. We neutralized the terrorists that we selected to be neutralized, and thereafter we only maintained the air defense posture. However, we were relentlessly pounded by waves after waves, night after night, by his UCAVs, by his drones, and by his other unmanned aerial systems. And that left us with no choice but to retaliate, and yet our retaliation was calibrated, it was graduated, and it was proportionate. Thank you.